ఇప్పుడు మనం ద్విముఖి క్రమిక దో చేస్తాం. ద్విముఖి క్రమిక దో క్రమిక ఏక్ మాదిరే, కానీ మనం ఏం చేస్తామంటే పరివృత చేస్తాం. ఏం చేస్తాము చూడండి, ఒకసారి ప్రయోగం చేస్తాను. ద్విముఖి క్రమిక దో క్రు, అదోమార్ సెరమార్, అదోమార్ సెరమార్, పరివృత సిద్ధ. ఇది ద్విముఖి క్రమిక దో. విభాగశాల ఏం చేస్తాం, ముందుగా మొహరా 3లో అదోమార్ ఇస్తాం, అప్పుడు కుడికాలు ఎత్తుతాం, అదోమార్ అయిన తర్వాత ఈ పక్క సిరమార్, సిరమార్, మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ ఇదే పని ఈ పక్క చేస్తాం వైక్తిక్రమ స్థితిలో, అదోమార్ సిరమార్ అయిన తర్వాత పరివృత చేస్తాం, అంటే కుడికాలు తీసి ముందరకు పెడతాం. చూడండి ఏం చేస్తాము, స్థితిలో ఉన్నానా ఎడంకాలు కింద పెట్టిన తర్వాత కుడికాలు తీసి ఆ పక్క పెడతాం, పరివృత. ఇప్పుడు కాలు కింద పెట్టి వృత అంటాం, ఈజీగా ఉంటుంది. తర్వాత సిద్ధ. ఇది ద్విముఖి క్రమిక దో.